నేను నాగాయలంక బాలుగారి దగ్గర 2 నెలల పిల్లలు తీసుకొచ్చి నా ట్యాంకులో పోయడం జరిగింది. ఆ పిల్లలు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొక 2 నెలలు జరిగింది. వాటిని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చాలా ఆరోగ్యకరంగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకు బాలుగారు ఇచ్చిన ఈ పిల్లలు నాకు ఎక్కువ డ్యామేజ్ కాలేదు ఫ్రెండ్స్. బాలుగారు చాలా మంచిగా చేసి ప్రతి ఒక్కరూ రైతులు బాగుపడాలని చాలా మంచిగా చేయడం జరిగింది. అక్కడి నుంచి తెచ్చిన తర్వాత వీటి వయసు 2 నెలలు ఫ్రెండ్స్. అంటే టోటల్గా బాలు దగ్గర 2 నెలలు, నా దగ్గర 2 నెలలు. బాలు దగ్గర తెచ్చిన తర్వాత అతను చెప్పిన విధానంగా నేను వాటిని పెంచుతున్నాను ఫ్రెండ్స్. నాకు గ్రోత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది. టోటల్గా 200 గ్రాములు పరిమాటే కానీ తక్కువ లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఒక్కోటి 4 కిలోలు దాటిపోయి ఉన్నాయి, ఒక్కోటి 200 పైనే కానీ తక్కువ లేదు. మీరు చూస్తున్నారు కదా, చాలా ఆరోగ్యకరంగా చాలా బాగుంది. మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ట్యాంకీలో కూడా మనం పెంచుకోవచ్చు. అంటే మన ఇంటి దగ్గర ట్యాంకీ కట్టుకొని ఈ కొరమేను, నాటు కొరమేన్ని పెంచుకోవచ్చు అనే దానికి నిదర్శనం ఫ్రెండ్స్. కొంతమంది చెప్పారు నల్గొండలో ట్యాంకులో రావు, ట్యాంకులో వస్తే మీరు చేయలేరు, ట్యాంకులో చనిపోతాయి అన్నారు. అయినా కానీ నాకు పట్టుదలతో నేను ట్యాంకీ కట్టుకొని నాగాయలంకది బాలు దగ్గర తీసుకొచ్చి బాలుగారి ప్రమేయంతోనే తీసుకొచ్చి నా ట్యాంకులో వేయడం జరిగినది. నాకు వీటి ద్వారా చాలా అనుభవం వచ్చింది. వీటిని చూసి నేను నా సొంతంగానే ఈ అనుభవాలతో నేనే పిల్లలు స్వీకరించి నేనే రైతులకి ఇప్పుడు ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. చూడండి సార్, చూడండి. రెండు 200 గ్రాముల పై మాటే, తక్కువ లేనే లేదు. ఏ పిల్లలు చూసినా
బాలు గారు ఇచ్చిన ధైర్యంతో, నా ధైర్యంతో ఈ పిల్లల్ని పెంచుతున్నాను. నాకు ఎలాంటి డ్యామేజ్ రాలేదు. చూసారా కదా, మీరు ఎవరైనా సరే ఇంట్లోనే స్థలం ఉండి చేసుకుంటే చాలా లాభదాయకమైన పంట. చేసుకోవచ్చు, ధైర్యం చేసుకొని చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా లేడీస్ చేసుకోవచ్చు. మనదేంటంటే మనం ఉదయం 1 అవర్ దీనికి మనం వీటిని శుద్ధంగా చూసుకోవాలి ఉదయం. తర్వాత ఈ ఫీడ్ అంతా మన ఇంట్లో ఆడవాళ్ళే చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఆడవాళ్ళు చేసుకొని ఇంటి దగ్గర కుటీర పరిశ్రమలాగా చేసుకోవచ్చు. దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఒకటి మటుకు వాస్తవంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, పిల్ల తీసుకునేటప్పుడు మంచి దగ్గర, బాలు లాంటి వాళ్ళ దగ్గరైనా నాలాంటి వాళ్ళ దగ్గరైనా సరే తీసుకోవాలి. పిల్లలు తీసుకునే ముందు ఒకటి చెప్తున్నాను, కైకిలూరులో ఇస్తున్నారు, మన పిల్లలు తెచ్చేసి మన గుంట్లో పోయేస్తాం, మనకి ఫీడ్ వేస్తే వచ్చేస్తాయి అనేది రాంగు. నేను కూడా అలా 10-15 వీడియోలు చూశాను ఫ్రెండ్స్. అందరూ పిల్లలు అమ్ముకునే వాళ్ళే, కానీ ఒక రైతుకి మేలు చేద్దామని, రైతు బాగుపడాలా, మనం బాగుండాలా అనే రకం. నాకు తెలిసి నాగాయలంకలో ఒక బాలు నెంబర్ 1గా చేస్తున్నాడు. రైతు ఏ రైతైనా బాలు దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా బ్రహ్మాండంగా ఉండారే, కానీ ఎవరు కూడా చెడిపోలేదు, మేము చెడిపోయినాము, బాలు దగ్గర పిల్లలు తీసుకొని మేము చెడిపోయినాము అని ఎవరు ఇంతవరకు నో రిమార్క్. అటువంటి విషయంలో పిల్లలు తీసుకునేటప్పుడు విధి విధానాలు ఏంటంటే, మనము మధ్యలో మీడియేటర్లు ఉంటారు కైకిలూరులో, ఏదో తీసుకొచ్చి పోయేస్తాం, 300 రూపాయలు పోయేస్తాం అని చెప్తారు. అవి తీసుకొచ్చి పోసేసిన తర్వాత అవి ఫీడ్ తినవు. అవి ఫీడ్ తినాలంటే మనం మేత వేయాలి, మేత వేస్తే అవి మేతకు రావు. అలవాటు చేయాలా. మన చిన్న బిడ్డని ఏ విధంగా అలవాటు చేస్తామో అదే విధంగా అలవాటు చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, తదుపరి వీడియోలో మీ అందరికీ ఇంకా చాలా విషయాలు చెప్పదలుచుకుంటాను, చెప్తాను కూడా ఫ్రెండ్స్. నా వీడియోల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.